క్వశ్చన్లో వేరియబుల్స్ ఉండి ఆన్సర్లో కూడా వేరియబుల్స్ ఉంటే, క్వశ్చన్లో వేరియబుల్స్ ఉండి ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే ఏ మెథడ్ బెస్ట్ మెథడ్ సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. మీరు ఏదైనా వాల్యూ తీసుకోండి. సపోజ్గా G ఈక్వలెంట్ టు 2, H ఈక్వలెంట్ టు 1 అనుకున్నా. G ఈక్వలెంట్ టు 2 అండ్ H ఈక్వలెంట్ టు 1 అనుకున్నా. అంటే 2 మైనస్ 1 స్క్వేర్ 1, 2 ప్లస్ 1 3 స్క్వేర్ 9, 4 2s are 8, 9 minus 9 0. 9 minus 9 0. Are you all with me? Right. Now అదే సపోజ్గా G వాల్యూ 3 అనుకున్నా, H వాల్యూ 2 అనుకున్నాను. 3 minus 2 1 స్క్వేర్ మైనస్ ఆఫ్ 3 plus 2 5 స్క్వేర్ 25, 4 3s are 12, 12 2s are 25. దీనికి కూడా ఆన్సర్ ఎంత వచ్చింది? 0. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0. G2H1 పెట్టుకున్న ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, నాకు 0 రావట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. రైట్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. x ఈజ్ గ్రేటర్ దాన్ 1, x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ 83 కనుక అవుతే ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి. ఎక్స్ క్యూబ్ అంటే ఇది ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్. ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది. అంటే దీనికి ఆన్సర్ ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ అంటే 1. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 83. 83 ప్లస్ 1 అంటే 84. అంటే ఇదేమవుతుంది? 84 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. 84లో 7 12 84. అంటే ఆన్సర్ అనేది 7తో డివైడ్ అవ్వాలి. ఆన్సర్ అనేది 7తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఆప్షన్లో ఏది 7తోటి డివైడ్ అవుతే అదే ఆన్సర్. 7 12s are 84, 44. 7 1s are 7, 7 7s are 49. రైట్. 7 12s are 84 కాదు. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 756. ఏమీ చూడకుండానే ప్రధాన సంఖ్య లాజిక్ తోటి మనం ఆన్సర్ 756 అని చెప్పొచ్చు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 83. 83 ప్లస్ 1 ఏమవుతుంది? 84. 84 అనేది 7 ఇంటూ 12. ఆన్సర్ 7తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7తోటి డివైడ్ అవ్వాలి. సార్ మరి 2 ఆప్షన్స్ మోర్ దాన్ 1 ఆప్షన్ 7తోటి డివైడ్ అవుతే ఏం చేయాలి? మెథడ్ 1 అయిపోయింది. మెథడ్ 1 తోటి మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఒకటే ఒక్క ఆన్సర్ ఆప్షన్ ఉంది. సపోజ్గా మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ ఉంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి సార్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ 83 మైనస్ 2. రెండు వైపులా 2 తీసేస్తున్నాను. రెండు వైపులా 2 తీసేస్తే నాకేమైపోయింది సార్? ఇది ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 81. అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏమైంది? 9. ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏమైంది? 9. అంటే సింపుల్గా మనకు ఈ ఆన్సర్ ఏమైంది? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ 9. 9 ఇంటూ 84. ఆన్సర్ ఎంత? 756. ఆన్సర్ ఎంత? 756. ఈ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు వైపులా 2 తీసేసాను. తీసేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 9 మైనస్ 9 వస్తుంది. కానీ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 1 అన్నాడు. మైనస్ 9 అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఒకటే ఒక వాల్యూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ 9 పెట్టుకున్నాను. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్, 8 ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 27 సి క్యూబ్ ఈజ్ ఈక్వలెంట్ టు 18
ఏబిసి 18 ఏబిసి. నవ్వు ఇక్కడ చూడండి సార్, చూస్తే గనక రైట్, చూస్తే మనకు ఇది క్వశ్చన్ చరరాశులలో ఉంది, క్వశ్చన్ వేరియబుల్స్లో ఉంది, క్వశ్చన్ చరరాశుల్లో ఉంది, ఆన్సర్ కూడా చరరాశుల్లో ఉంది, క్వశ్చన్ వేరియబుల్ ఫార్మాట్లో ఉంది, ఆన్సర్ కూడా వేరియబుల్స్ ఫార్మాట్లో ఉంది. అప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ని C0 అనుకుందాం. C0 అనుకుందాం. C0 అనుకుంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే మనకు ఏమైపోయింది ఈక్వేషన్? 8a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే 8a³ ఈజ్ ఈక్వల్ టు -b³ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 8a³ అంటే 2a³ ఈజ్ ఈక్వల్ టు -b³ అయింది. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు -b రావాలి. ఆన్సర్లో మనకు ఏం రావాలి సార్? 2a ఈజ్ ఈక్వల్ టు -b రావాలి. C0 పెట్టుకుంటే ఇది 2a ఈజ్ ఈక్వల్ టు b, ఇది 2a ఈజ్ ఈక్వల్ టు -b. ఇది C0 పెట్టుకుంటే ఇది కాదు రైట్, ఇది 0 పెట్టుకుంటే 2a ఈజ్ ఈక్వల్ టు -b, 2a ఈజ్ ఈక్వల్ టు -b. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇది ఒకటి. మనము C0 పెట్టుకుంటే మనకు ఇది వచ్చింది. అదే B0 పెట్టుకుంటే ఏమవ్వాలి సార్? 8a³ ప్లస్ 27c³ ఈజ్ ఈక్వల్ టు 0. 8a అంటే 2a³ ఈజ్ ఈక్వల్ టు -3c³. అంటే B0 పెట్టుకుంటే మనకేం కావాలి సార్? 2a ఈజ్ ఈక్వల్ టు -3c కావాలి. ఏది పెట్టుకుంటే సార్? B పెట్టుకుంటే. B0 పెట్టుకుంటే ఇది 2a ఈజ్ ఈక్వల్ టు 3c అయింది. అంటే ఇది కూడా కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము C0 పెట్టుకొని 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం, మళ్ళీ B0 పెట్టుకొని ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. సింప్లిఫై ఆల్జీబ్రియాక్ ఎక్స్ప్రెషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వన్, a³ ప్లస్ 3a² ప్లస్ 3a ఈక్వల్ టు 7. రెండు వైపులా 1 కూడండి. కూడితే a³ ప్లస్ 3a² ప్లస్ 3a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 1. ఇదేమైపోయింది సార్? a+1³ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2³ 8 అంటే 2³ a+1³ ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే a+1 ఎంత అయింది? 2 - 1. a+1 2 గనక అవుతే ఏ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. 1 అయిందంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 2 ఇంటూ 1 2, 1 ప్లస్ 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది a+1³ అయింది, ఇది 2³ అయింది. అంటే a+1 2 అవుతే ఏ వాల్యూ ఎంత? 1. సో ఏ వాల్యూ 1 అవ్వగానే 1 స్క్వేర్ 1 2 ఇంటూ 1 2, 1 ప్లస్ 2 ఎంత? 3. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్?